స్మైలీ స్మైలీ అని పక్క బాల్కనీలోంచి వినబడుతోంది. నిన్న రాత్రి పక్క ఫ్లాట్లోకి దిగిన కుటుంబంలోంచి వినపడ్డ మొదటి మాట ఇది. వంటగదిలో ఉన్న వహీద తమ బాల్కనీలోకి వచ్చి తొంగి చూసింది. పక్క బాల్కనీలోంచి ఒక ఆవిడ చప్పట్లు కొడుతూ స్మైలీ స్మైలీ అంటూ పిలుస్తూ కిందకు చూసింది. వహీద కిందకి వంగి చూసింది. కింద అపార్ట్మెంట్ ప్రహరీ గోడని ఆనుకొని పెంచిన పూల మొక్కల దగ్గర ఒక ఆయన కుక్క మెడకు తగిలించిన బెల్ట్ కొసను పట్టుకునుండగా ఆయన తన వెంట అటూ ఇటూ లాగుతోంది కుక్క. ఆ పక్కనే 7-8 ఏళ్ల పిల్లాడున్నాడు. చూడరా, అరే ఎవరు పిలుస్తున్నారో, బెల్ట్ ఊపుతూ కుక్కతో అంటున్నాడు ఆయన. చేతిలో పువ్వు పట్టుకొని ఊపుతూ మమ్మీ మమ్మీ చూడు అన్నట్లు పిలుస్తున్నాడు పిల్లాడు. తలెత్తుకొని వరుణ్, కింద ఎంతసేపు ఉంటావు, వచ్చేయి తొందరగా, స్కూలుకు రెడీ కావాలి అంటూ లోపలికి వెళ్ళింది. సాయంత్రం 4 గంటలకు ఇంట్లోకి అవసరమున్న సరుకులు కొనుక్కొని లిఫ్ట్ దగ్గరకు వచ్చింది వహీద. పక్క ఫ్లాట్ పిల్లాడు అప్పటికే లిఫ్ట్ దగ్గర నిలబడి ఉన్నాడు. వహీదాను చూడగానే ఆంటీ, మా ఫ్లాట్ నెంబర్ 306 చూపిస్తారా అంటూ చేయి పట్టుకున్నాడు. పిల్లాడిని చూస్తూ వహీద, మీరుండేది మా పక్కనే అంటూ తల నిమిరింది. ఫ్లాట్ దగ్గరికి వెళ్ళగానే వహీద చేయి వదలకుండానే తలుపు కొట్టాడు. తలుపు తెరవగానే చేయి వదిలి లోపలికి పరుగులు తీశాడు. ఎదురుగ్గా వహీద కనబడటంతో మీరు అందావిడ మనిషిని పరిశీలిస్తూ. పక్క ఫ్లాట్లో ఉంటాం, బాబు ఇల్లు చూపిస్తానన్నాడు అంది వహీద తన తప్పేం లేదన్నట్లు. లోపలికి రండి అంది గుమ్మంలో నిలబెట్టలేక. లోపల ఖరీదైన ఫర్నిచర్ ఉంది. పెద్ద సైజు టీవీ, బీరువా, అంత ఫ్రిడ్జ్. ఇంత ఉన్నవాళ్ళు బండారిలే అవుట్కు ఎందుకు వచ్చారా అని వహీద ఆలోచిస్తోంది. కూర్చోండి అని సోఫా వైపు చూయిస్తూ వంటగదిలోకి వెళ్ళిందామె. ఇల్లంతా చూస్తున్న వహీదాకు ఓ మూలన కుక్క కనబడటంతో భయమేసింది. అది మాత్రం కేన్తో చేసిన పెద్ద కుర్చీలో మెత్తటి పరుపుపై హుందాగా కూర్చుని ఉంది, ఇంటి పెద్ద మనిషిలాగా. పిల్లాడికి పాలు, వహీదాకు కాఫీ ఇచ్చి ఎదురుగ్గా కూర్చుంది. కుక్క కరవదా అంది వహీద ఏమీ మాట్లాడాలో తోచక. ఆ మాట వినగానే ఆమె కళ్ళు పెద్దగా చేస్తూ కరవదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతూ, నా పేరు పూర్ణ, వాడి పేరు వరుణ్, పెట్ పేరు స్మైలు అని వేలు పెట్టి చూపిస్తూ అంది. ఇది మామూలు కుక్క కాదని రుజువు చేసేందుకు ఆవిడ స్మైలు కమ్ హియర్ అంది. ఆమె మాటలు వినగానే కుక్క మంత్రముగ్ధులా నడుచుకుంటూ వచ్చి ఆమెను ఆనుకుని నిలబడింది. గివ్ షేక్ హ్యాండ్ టు ఆంటీ అనగానే వహీద వద్దకు వెళ్ళి చేతిలో ముందు కాలిని లేపి ఉంచింది. గో బ్యాక్ టు యువర్ సీట్ డియర్ అనగానే అదే నడకలో వెళ్ళి కుర్చీలో సాగలపడింది. ఇదేదీ పట్టనట్లుగా పిల్లాడు స్కూల్ పుస్తకాల్లో ఏదో రాసుకుంటూ వంగి వంగి మెడనొప్పి పట్టిందేమో తల పైకెత్తి వీరి వైపు చూశాడు. వరుణ్, డూ హోంవర్క్, తలదించు అని గద్దించిందావిడ. బెదురుతో పిల్లాడు వెంటనే తలదించగా తననేమైనా అంటుందా అన్నట్లు కుక్క నిఠారుగా తల ఎత్తి దిక్కులు పరికింది. తనను కాదన్నట్లుకొని పిల్లాడి వైపు దీనంగా చూసింది. నిన్న రాత్రి వచ్చారు కదా అని తెలిసి తెలియని మరో మాట అంది వహీద. మేం ఇంతవరకు బోరబండలో ఉన్నాం. అయితే రెడ్డి అవెన్యూలో డ్యూప్లెక్స్ హౌస్ తీసుకున్నాం. దాన్ని ఇంటీరియర్ వర్క్ నడుస్తోంది. దగ్గరుండి చేయించుకోవాలని ఇందులోకి వచ్చాం అందావిడ. తన గురించి కూడా చెప్పకపోతే బాగుండదని. వహీద, నా పేరు గద్వాల వహీదా బేగం. మాది అదోని, కర్నూలు జిల్లా. హైదరాబాద్కి వచ్చి ఏడాదవుతోంది. మా ఆయన ఇంగ్లీష్లో పీజీ చేశారు. ఇక్కడే నిజాంపేట్ నారాయణ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తారు. పెళ్ళయి 2 ఏళ్ళయింది. నాకు టైలరింగ్ వచ్చు. దగ్గరి వాళ్ళు, నచ్చిన వాళ్ళు వస్తుంటారు అంది మొహమాట పడుతూ. ఈ మాటలతో ఆవిడ వహీదాను తూకం వేయగలిగింది. తమ గురించి ఇంకేం చెప్పవలసిన అవసరం లేదనే భావనతో ఆవిడ చిరునవ్వుతో తలూపింది.
ఆ హావభావాలు సరిగ్గా అర్థం కాని వహిద వస్తానండి అంటూ బయటపడింది. మళ్ళీ ఈసారి కూడా వహిదాకు వరుణ్ లిఫ్ట్ దగ్గరే కలిశాడు. ఇవాళ పగలే వస్తున్నావు అంటూ పలకరించింది లిఫ్ట్ బటన్ నొక్కుతూ. యూనిట్ టెస్ట్ రాసి వస్తున్నా ఆంటీ అంటూ వహిదా చేయి పట్టుకున్నాడు. చేయి వేడిగా ఉంది. నొసటిపై అరచేయి పెట్టి చూసింది. అయ్యో, జ్వరంతో స్కూల్కి వెళ్ళావా? టెస్ట్ మిస్ కావద్దు అంది మమ్మీ. లిఫ్ట్లోంచి బయటికి రాగానే ఆంటీ నన్ను మీ ఇంటికి తీసుకెళ్లరా అన్నాడు. ఇంట్లోకి తీసుకెళ్ళగానే బల్లపై సోలిపోయాడు. మెల్లగా లేపి పారాసెటమాల్ టాబ్లెట్ వేసి పడుకోబెట్టింది వహిద. గంట సేపటికి కళ్ళు తెరిచాడు. జ్వరం జారింది. ఎక్కడున్నది అర్థమై వెంటనే బ్యాగు భుజానికేసుకుంటూ మమ్మీకేమీ చెప్పకంటీ అని వెళ్ళిపోయాడు. చీకటవుతుంది. వరుణ్కు జ్వరం వచ్చిన సంగతి ఆవిడతో చెప్పాలా వద్దా అని సంచయిస్తూ వహిద చివరకు పిల్లాడు ఎలా ఉన్నాడో చూడాలనిపించి తలుపు తట్టింది. తలుపు తెరుస్తూనే రండి అంటూ ఆహ్వానించింది ఆవిడ. పుస్తకాలు ముందేసుకుని కూర్చున్న వరుణ్ మమ్మీకి ఏమీ చెప్పకు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు. సరే అన్నట్లు సైగ చేస్తూ సోఫాలో కూర్చుంది వహిద. లోపలికెళ్ళిన ఆమె 2 ప్లేట్లలో యాపిల్ ముక్కలు తీసుకొచ్చి వాటిని టీపాయ్ మీదుంచి ఒక ప్లేట్ను వహిద వైపుకు జరిపింది. ప్లేట్ని చేతిలోకి తీసుకున్న వహిద 4 ముక్కల్లో 3 తినేసింది. ఆమె ప్లేట్ టీపాయ్పై మీదే పెట్టి అందులోంచి ఒక్కో ముక్క తీసుకుని మెల్లమెల్లగా తింటోంది. అది గ్రహించిన వహిద చేతిలోంచి ప్లేట్ను టీపాయ్ మీదుంచి తినడానికి సమయం తీసుకుంది. కుక్క ముడుచుకుని పడుకుని భారంగా తలెత్తి చూస్తోంది. దాని బాధను గమనించిన ఆవిడ స్మైలుకి సుస్థి చేసింది. డాక్టర్కి ఫోన్ చేశాను అంది. ఈ మంత్ ఎండింగ్లో పెట్ షో కాంపిటీషన్ ఉంది. 6 ఏళ్లుగా స్మైలుని రెడీ చేస్తున్నాం. సమయానికి ఇలా డీలా పడింది అంటూ డాక్టర్కు మరోసారి ఫోన్ కలిపింది. ఆంటీ మీకు మ్యాథ్స్ వచ్చా అన్నాడు వరుణ్. ఆ వచ్చు, నీదే క్లాస్ అంది వహిద. 3rd అన్నాడు. మరి నీకు అంది వరుణ్తో. వాడికి మ్యాథ్స్ అంటే చచ్చేంత భయం, తలకెక్కక ఇబ్బంది పడుతున్నాడు అంది ఆమె. భయపడితే చదువు బుర్రకెక్కదు. మా ఆయనను చిన్నప్పుడు వాళ్ళ ఇంగ్లీష్ టీచర్ స్పెల్లింగ్స్ తప్పు చెబితే భయపెడుతూ కొట్టేవాడట. దానివల్ల ఆయనకు స్పెల్లింగ్స్ రావాల్సింది పోయి భయం పట్టుకుంది. ఇప్పుడు కూడా సడన్గా ఎక్స్పీరియన్స్ స్పెల్లింగ్ చెప్పండి అంటే తికమక పడుతూ తప్పు చెబుతాడు. దీన్ని ఫోబియా అంటారని మా ఆయనే చెప్పాడు అంది వహీద. మ్యాథ్స్లో మల్టిప్లికేషన్స్ అస్సలు అర్థం కావు ఆంటీ. టేబుల్స్ ఎంత బైహార్ట్ చేసినా టైంకు గుర్తుకురావు. ప్రాబ్లమ్స్ చేయలేకపోతున్నా అంటూ బాధగా ముఖం పెట్టాడు వరుణ్. నీ భయం నేను పోగొడతాను అంది వహిద ఉత్సాహంగా. ఇంతలో వెటర్నరీ డాక్టర్ రావడంతో వహిద బయటపడింది. ఓ రోజు మధ్యాహ్నం వహిద ఇంటికొచ్చి ఆవిడ, వహిద గారు, స్మైలుకి ఎలిజిబుల్ టెస్ట్ ఉంది. మేం బయటకెళ్తున్నాం. వరుణ్ స్కూల్ నుంచి రాగానే మీ దగ్గర ఉంచుకోండి అంది. చిరునవ్వుతో సరేనన్నట్లు తల ఊపింది వహిద. వరుణ్ రాక గమనించేందుకు ఇంటి తలుపులు తెరిచే ఉంచింది. కుట్టు మిషన్పై ఏదో కుడుతున్న వహిద నడుము చుట్టూ 2 చేతులు వేసి ఆంటీ అంటూ గట్టిగా పట్టుకున్నాడు వరుణ్. అమ్మ దొంగ అంటూ పట్టు విడిపించుకొని బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రమ్మంది. టవల్తో శుభ్రంగా తుడిచి బిస్కెట్స్ చేతిలో పెట్టింది. బిస్కెట్స్ తింటూ ఆంటీ నాకు మ్యాథ్స్ చెబుతారా అన్నాడు వరుణ్. మ్యాథ్స్ ఫోబియా పోగొడతానన్న మాట గుర్తొచ్చి షూర్ అంటూ పనిని పక్కన పెట్టి వచ్చి పక్కన కూర్చుంది. మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ చేతిలోకి తీసుకుని ఓసారి తిరిగేసి పక్కన పెట్టింది. ముందు ఇంతకన్నా సింపుల్ ప్రాబ్లమ్స్ వేసి ఇస్తాను. అసలు గాబరా పడకు. కావాల్సి వస్తే టేబుల్స్ పక్కన రాసుకో సరేనా అంటూ టెక్స్ట్ బుక్లో ఉన్న వాటికన్నా చిన్న లెక్కలు వేసి ఇచ్చింది. టైం ఎక్కువ తీసుకున్నా అన్నింటినీ కరెక్ట్గానే చేశాడు. వెరీ గుడ్ అంటూ మెచ్చుకుంది. వారి శ్రమ ఫలించి
కుక్క పోటీలో విజయం సాధించింది. ఆ సందర్భాన్ని అందరితో పంచుకునేందుకు అపార్ట్మెంట్ పైన పార్టీ ఏర్పాటు చేశారు. వచ్చిన వారంతా పూర్ణ దంపతులను అభినందనలతో ముంచెత్తుతున్నారు. వహీదా తన భర్తతో పైకెళ్ళింది. స్టేజీపై అలంకరించిన కుర్చీలో కుక్క హుందాగా కూర్చుని ఉంది. దాని మెడలో ఓ పూలమాలతో పాటు గెలుపొందిన మెడల్ తలతలా మెరుస్తోంది. ఎటు చూసినా వహీదాకు వరుణ్ కనపడలేదు. మనసూరుకోక పూర్ణ దగ్గరికెళ్ళి వరుణ్ అంది ఎక్కడున్నాడు అన్నట్లు. వెధవ మ్యాథ్స్లో ఫెయిల్ అయిపోయాడు, ఇంట్లోనే ఉంచాను, భోజనాల టైంకి తీసుకొస్తాను అంటూ అభినందనలు అందుకునేందుకు పక్కకు వెళ్ళింది. భోజనం చేస్తున్న ముద్ద దిగక కిందకి వచ్చేసింది వహీదా. కొన్ని రోజుల్లో ఇంటీరియర్ వర్క్ పూర్తవ్వడంతో వరుణ్ కుటుంబం సొంత ఇంటికి మారిపోయింది. వహీదాకు మాత్రం వరుణ్ రూపం, చేష్టాలు కళ్ళల్లోనే మెదులుతున్నాయి. లెక్కల భయం పూర్తిగా పోయిందో లేదో తెలుసుకోవాలనిపించింది. ఉండబట్టలేక ఓ రోజు రెడ్డి అవెన్యూ వైపు వెళ్ళింది. డ్యూప్లెక్స్ ఇల్లు పెట్టెలు పేర్చినట్లుగా వరుసగా ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ వెళ్తోంది. కొద్ది దూరంలో ఉన్న ఓ ఇంటి బాల్కనీలో వరుణ్ కనబడ్డాడు. ఆయనెవరో ట్యూషన్ చెబుతున్నట్లుంది దృశ్యం. మెల్లగా ఇంటి పిట్టగోడ దాకా వెళ్ళి తలెత్తి చూసింది. లాన్లో కూర్చుని పూర్ణ వాళ్ళ ఆయన ఉన్నారు. పక్కనే కుక్క తోకాడిస్తూ ఉంది. గోడ దగ్గర ఆకారాన్ని క్రీకంట గమనించిన పూర్ణ చిన్న పరిచయానికే వెంటపడి వస్తారు, పలకరిస్తే పెనవేసుకుపోతారు అని మనసులో అనుకుంటూ టీపాయ్పై ఉన్న పేపర్ తీసుకుని తలకడ్డం పెట్టుకుంది. ఆ వాతావరణం చూస్తుంటే పలకరించడానికి ఏదో శక్తి గొంతుకు అడ్డం పడ్డట్లనిపించింది వహీదాకు. వరుణ్ కనపడ్డాడు. ట్యూషన్ పెట్టించారు చాలనుకుంది. యు ఆర్ నాట్ సాల్వింగ్ ఏ సింపుల్ ప్రాబ్లం అంటూ గర్దిస్తున్నాడు మాస్టర్. ఎటు అడుగు వేయాలో అర్థం కాక చివరకు చువుక్కుమన్న మనసుతో వెనుతిరిగింది. ఆంటీ ఆంటీ అంటూ వెనుక నుంచి వరుణ్ గొంతు. మమ్మీ, వహిదా ఆంటీ వచ్చింది మరింత గట్టిగా. వరుణ్, బయట చలిగా ఉంది, లోపలికి వెళ్ళండి. మమ్మీ గొంతు కరుకుగా కన్నీటి తెరల మధ్య తలెత్తి తిరిగి చూసిన వహీదాను ఖాళీ బాల్కనీ వెక్కిరించింది. కొందరికి మనం వాళ్ళపైన చూపే ప్రేమ ఎప్పటికీ అర్థం కాదు అనుకుని వహీదా వెళ్ళిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.